నిన్ననే ముగిసిన పార్లమెంట్ సమావేశంలో జీరామ్జీ బిల్లుని లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించినాయి. ఈ జీరామ్జీ బిల్ అంతకుముందున్న మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రవేశపెట్టామని చెప్పేసి చెప్పారు. ఈ కొత్త బిల్లు ఇది దాని స్థానంలో ప్రవేశపెట్టింది కాదు, దాన్ని నాశనం చేసి మొత్తం ఉపాధి పథకాన్ని రద్దు చేసేదానికి ఉద్దేశించి ప్రవేశపెట్టిన బిల్లు ఇది. ఇది వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళకి ఉపాధి కల్పించే హక్కు దిశగా ఇంతకుముందు బిల్లు ఉంది. ఇది ఆ పాక్షికమైన హక్కును కూడా రద్దు చేసి ఇది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసేదానిగా దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే గతంలో అడిగిన వారందరికీ పని కల్పించాలి అనే ఉద్దేశంతో గత బిల్లు ఉండేది. అంటే డిమాండ్ బేస్డ్, ఎంత డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ ఎక్కువ తక్కువలతోటి ఆ అడిగిన వారికి ఎంత ఖర్చు అవుద్ది అనేతోటి నిమిత్తం లేకుండా అమలు జరిపాల్సింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తే దానికి లోబడి ఈ స్కీమ్ నడవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలతోటి ఇది పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రకరకాల కారణాలతోటి కేటాయింపులు లేకపోతే ఈ పనులన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఇంతకుముందు స్కీము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాధ్యత వహించే స్కీము. ఈ స్కీమును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్గా ఈ సందర్భంలో మార్చేశారు. రాష్ట్రాలకి ఏ రకమైన అధికారం బాధ్యత లేకుండా చేశారు. బాధ్యత లేదంటే నిర్ణయాలకి బాధ్యత లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి, ఖర్చుకు మాత్రం రాష్ట్రాలకు ఉంది. అంటే ఈ చట్టం అనేది కేంద్రం పెత్తనాన్ని పెంచేదానికి, కేంద్రీకరించేదానికి ఉద్దేశించబడింది. రాష్ట్రాలకు ఉండే బాధ్యతలనే తప్ప దానికి హక్కులను కానీ అవకాశాలను కానీ పూర్తిగా లేకుండా చేసింది. అలాగే ఈ బిల్లులో గతంలో సంవత్సరం మొత్తం మీద 365 రోజుల్లో ఏ రోజు ఏ పని అడిగినా పెట్టాలి అని చెప్పేసి ఉంది. ఇప్పుడు సంవత్సరంలో 60 రోజుల పాటు పని నిషేధించారు ఈ పథకం కింద. ఎందుకు నిషేధించామంటే వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా, కూలీల కొరత లేకుండా నిషేధించామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది బోగస్సు. దీనికి ఆధారం ఏమి కేంద్ర ప్రభుత్వం చూపించలేదు. ఇప్పటి వరకు పరిశోధనలు చేసిన అన్ని పరిశోధనలు ఈ పథకం మూలంగా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మూలంగా వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం లేదు, కలగలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. ఈ బిల్లు చర్చల సందర్భంలో ఆ పరిశోధనలన్నీ అనేక మీడియాల్లో వచ్చినాయి. అది తప్పు అని చెప్పేసి ప్రభుత్వం వరకు ఇప్పుడు చెప్పలేదు. ఈ పరిశోధనలో ప్రభుత్వ సంస్థలు చేసిన పరిశోధనలు కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ పరిశీలన చేస్తే తాము చేసే తప్పుడు పనిని సమర్థించుకునేదానికి బోగస్ వాదన చెప్పినట్టుగా కనిపిస్తుంది. అలాగే మరొక వాదన ఏంటంటే ఈ పథకాన్ని అమలు జరిపిన దాని మూలంగా కూలీ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, పని వాళ్ళ కొరత ఎక్కువ అవుతుందని చెప్పేసి వాదన ఉంది. ఇది కూడా ఏ పరిశోధన రుజువు చేయలేదు. ఈ పథకం మూలంగా ఎక్కడా కూలీ రేట్లు పెరగలేదు. గత 12 సంవత్సరాల్లో కూలీ రేట్ల వివరాలన్నీ మీడియాలో వచ్చినాయి. కూలీ రేట్లు స్టాగ్నేషన్ అయింది. మొత్తం దేశంలోనే కూలీ రేట్లు కానీ వేతనాలు కానీ ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు స్టాగ్నేట్ అయినాయి, పెరిగింది ఎక్కడా కనపట్ల. ఒక సంవత్సరం కొద్దిగా పెరిగిన, ఇంకో సంవత్సరం పడిపోయిన సందర్భం. ఈ దశాబ్దం మొత్తం చూసుకుంటే యావరేజ్న స్టాగ్నేట్ అయి ఉంది. మరి కూలీ రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి 60 రోజులు మేము పెరుగుతున్నాయి కాబట్టి 60 రోజులు మేము నిషేధిస్తున్నామని చెప్పేసి వాదన కూడా బోగస్ వాదన. కాబట్టి దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవసాయ సంస్థలు వాళ్ళు ఈ రకంగా ఇంకాస్త ఎక్కువ గ్రామీణ పేదలని దోచుకోవడానికి, ఇంకా ఎక్కువ సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉంటే కూలీ రేట్లను ఇంకా మరింత తగ్గించేదానికి వీలుగా చేసినట్టు తప్ప వాళ్ళ ప్రయోజనం కోసం చేసినట్టు కనపట్లేదు. ఇంతకుముందు
90-10% నిష్పత్తి ఉండేది. 90% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే 10% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండేది. ఇప్పుడు దాన్ని 60-40గా మార్చేశారు. ఈ 60-40లో కూడా ఇంతకుముందే చెప్పినట్టు నార్మేటివ్ అలొకేషన్, అంటే డిమాండ్ని బట్టి అలొకేషన్ కాదు, నార్మేటివ్ అలొకేషన్. ఈ నార్మేటివ్ అంటే ఏమిటో చెప్పలా. అంటే కొలబద్దలు పెడతారు. మీ దారిద్ర్య రేఖ ఎంత ఉన్నారు, మీ జనాభా ఎంత ఉన్నారు, మీ జిఎస్డిపి ఎంత ఉంది, కాబట్టి మీకు ఎంత కేటాయిస్తామని చెప్పేసి నార్మేటివ్ అలొకేషన్ అని చెప్పేసి, ఇట్ ఈజ్ నాట్ నార్మేటివ్ అలొకేషన్, ఇట్స్ ఏ పొలిటికల్ అలొకేషన్. వారి వారి రాజకీయ అవసరాలను బట్టి ఈ కేటాయింపులు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ని పూర్తిగా ఒక రాజకీయ స్కీమ్గా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు, ఒక పొలిటికల్ స్కీమ్గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక ప్రమాదకరమైన అంశం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఇంతకుముందు వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే పెనాల్టీ ఉండేది. ఈ పెనాల్టీని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఒకవేళ పెనాల్టీ వేసి ఏమైనా వేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు. నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు. ఇంతకుముందు కేటాయింపుల్ని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది. ఇప్పుడు ఖర్చు అయిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్ల మీద తీవ్రమైన భారం మోపే పద్ధతిలో ఈ స్కీమ్ ఉంది. అందుకనే సిపిఎంగా మేము భావిస్తుంది ఏంటంటే, ఈ స్కీము ఏదో మంచి మార్పులు తెచ్చిన స్కీమ్ అని చెప్పి అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ స్కీమ్లో అంతకుముందు 100 రోజుల పాటు మాత్రమే పని గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు ఈ స్కీమ్లో 125 రోజులు గ్యారెంటీ చేస్తామని చెప్పారు. అది చాలామందికి అంకెలు బాగున్నాయి, పెంచారని చెప్పి అనుకుంటున్నాను. వాస్తవంగా మేము 200 రోజులు అడుగుతున్నాం, 25 రోజులు ముష్టి తప్ప వాస్తవం కాదు. 25 రోజులు కూడా గ్యారెంటీ ఏమిటి? ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో 100 రోజులు యావరేజ్ని ఎవరికి ఇవ్వాలి? 50 రోజులే. 100 రోజులనే 50 రోజులు మాత్రమే అమలు జరుపుతున్నప్పుడు 100 రోజులు 125 రూపాయలు చేసా మీకు ఏదో చేస్తున్నామని చెప్పడం అంటే ఒక మోసపూరితమైన ఒక ట్రిక్ తప్ప, మొత్తం ఈ స్కీమ్ని ధ్వంసం చేస్తున్నాం అనే దాన్ని మర్చిపోయేట్టు చేయడానికి, మోసం చేసేదానికి చెప్పిన స్కీమ్ తప్ప ఇంకోటి కాదు. అందుకనే దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం భావించింది, అందరిని కూడా ఆ రకంగా కోరింది. దీన్ని ఉపసంహరించేదాకా పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అయితే ఈ సందర్భంలో రాష్ట్రంలో 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ సరే దీన్ని ప్రతిపాదించిందే బీజేపీ. మరి తెలుగుదేశం, జనసేన వైఖరి ఏమిటి? తెలుగుదేశం పూర్తిగా సమర్థించింది, కానీ ఉపన్యాసంలో మాత్రం రాష్ట్రాల మీద భారం పడుతుంది కొద్దిగా, దీన్ని మీరు కాస్త దృష్టిలో పెట్టుకొని మాకు సహాయపడాలని చెప్పారు. అంటే మీ రాష్ట్రానికి ఒకదానికి సహాయం చేసి సరిపోద్దా? మిగతా రాష్ట్రాలకు సంబంధం లేదా? అంటే ఈ బిల్లు పాస్ అయితే మంచిదే, కానీ మాకు కాస్త దానం చేయండి అన్నట్టుగా ఉన్నది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారం. అంటే ఇక్కడ ప్రజల్ని ఏదో తెలుగుదేశం వారు కొద్దిగా ఏదో మినహాయింపులు చెప్తున్నారని అనిపించాలి, అక్కడ మోడీ గారిని ప్రసన్నం చేయాలి, సంపూర్ణంగా మద్దతు చేసేట్టు. ఆ రకంగా తెలుగుదేశం వ్యవహారం ఉంది. ఇక జనసేన సరే మోడీ గారి కన్నా ముందే పెద్ద మోడీ గారు, ఈయన చిన్న మోడీ గారు కాదు, మోడీ కన్నా పెద్ద మోడీగా ఈయన కనిపిస్తున్నాడు. అందుకని దాన్ని సంపూర్ణంగా ప్రశంసిస్తూ అక్కడ పార్లమెంట్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్పి పరిస్థితి, అది వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాస్త గట్టిగా విమర్శించవచ్చు, గట్టిగా వ్యతిరేకించవచ్చు. మరి వైఎస్ఆర్ పార్టీకి ఆ గట్టితనం ఎక్కడ పోయింది? మోడీని చూస్తే ఏమైనా వణుకొస్తుందా ఇంటి వాళ్ళకి? ఈ బిల్లుని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం, ఇది మాకు నష్టం అని చెప్పే ధైర్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి లేకుండా పోయింది. ఆ మాట అనకుండా మీరు సెలెక్ట్ కమిటీకి పంపించండి, అక్కడ చర్చించండి అని చెప్పేసి ఆ రకంగా మినహాయింపులుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దురదృష్టం ఏంటంటే కొత్త ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని ఏమిటంటే ఈ 3 రాజకీయ పార్టీలు ఉండడమే. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, తీవ్రమైన నష్టం చేస్తున్నా, మనకు హక్కులుగా రావాల్సిన వాటి కూడా గట్టిగా మాట్లాడలేని, అడగలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉండడమే మనకి తీవ్రమైన నష్టం. అది ఈ చట్టం సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది. ఎప్పటికైనా వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది వీరికి వారికి అని కాదు, ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ విషయాలు శ్రీనివాసరావు గారు చెప్తారు. అటువంటి నేపథ్యంలో దీని మీద ప్రజలకు సంబంధించిన దీని మీద గట్టిగా వ్యవహరించకపోవడం అనేది
క్షంతవ్యం కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక రెండవ విషయం, ఈ రాష్ట్రంకి సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న చంద్రబాబు గారు ఢిల్లీలో ఉండి అక్కడ అక్షయ పాత్రని కోరికలు కోరుతూ మాకు సహాయం చేయండి అని చెప్పేసి భిక్షాపాత్ర, అక్కడేమో అక్షయ పాత్ర ఉంది, ఈ చేతిలో భిక్షాపాత్ర ఉంది కాబట్టి ఈ భిక్షాపాత్ర పట్టుకొని తలా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తలా కొంత వేయమన్నట్టుగా చంద్రబాబు గారు తిరిగి వచ్చారు. ఆ విషయాలన్నీ మీడియాలో వచ్చినాయి. నేను వాటికి జోలికి ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. ఈ సందర్భంలో రాయలసీమకి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాను రాయలసీమని. 33 లక్షల మంది రైతులకి ఉపయోగపడుద్ది. 93 క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాను. వీటన్నిటికీ 41,000 కోట్ల రూపాయలు అవసరం అవుద్ది, సహాయం చేయండి అని చెప్పేసి అడిగారు. సరే, హార్టికల్చర్ హబ్ 41,000 కోట్లు ఆ రకంగా అడగడంలో మేమేమి తప్పు పట్టంలేదు. కానీ రాయలసీమను ఎప్పుడు రైతుల సీమగానే ఉంచదలుచుకున్నారా? రాయలసీమ ఎప్పుడు ఆ మట్టితోటి బతకాలనే మీ కోరిక? రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి కానక్కర్లేదా? ఆధునికమైన జీవితం రాయలసీమ ప్రజలకి అవసరం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మేము ప్రతిపాదిస్తుందంటే రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయి. అత్యధికంగా చవకగా ఉత్పత్తి అయ్యే సోలార్ ఎనర్జీ రాయలసీమలో ఉంది, విండ్ ఎనర్జీ రాయలసీమలో ఉంది. ఆ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వీటన్నిటిని దేశమంతా అమ్ముకుంటావు, లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్తావు. కానీ ఆ ఎనర్జీ మీద ఆధారపడి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి, ఎక్స్పాండ్ చేయడానికి ఏమిటి నష్టం? విశాఖపట్నంలో వరుస మీద వరుస ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీసు, డేటా ఇండస్ట్రీసు, ఐటీ ఇండస్ట్రీసు పెడతామని చెప్పేసి అంటున్నారు. సరే, అవి వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? మేము అడుగుతున్నాం, రాయలసీమలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని నిర్మించండి. ఆ సిటీ నిర్మిస్తే, ఎందుకంటే దానికేం పంటలు అక్కర్లేదు, ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాస్తవంగా అటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మించడానికి అనువైన పరిస్థితులు రాయలసీమలోనే ఎక్కువ ఉన్నాయి. చవకైన పవర్ ఉంది, ఇప్పుడే నేను చెప్పాను. రెండోది, విస్తారమైన భూములు ఉన్నాయి. పూర్తి కరువుతోటి పంటలకి లాయకీ కాని భూములు విస్తారంగా ఉన్నాయి. ఆ భూములు చవకగా తీసుకోవచ్చు. అటువంటి చోట ఒక గ్రీన్ ఫీల్డ్, ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేస్తే రాయలసీమకి దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, నేను హైటెక్ సిటీ కట్టాను హైదరాబాద్లో, కాబట్టి హైదరాబాద్ అంతా నాదేను అని చెప్పేసి చెప్తుంటాడు. అట్లాంటి సిటీలు కట్టడానికి రాయలసీమ పనికిరాదా ఏంటి? రాయలసీమలో అటువంటి ఒక సిటీ కట్టి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన నీళ్లు, హంద్రీనీవా, గాలేరు నగరి పెద్ద పెద్ద కాలువలు తవ్వి నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఒక పైప్ లైన్ వేసి అక్కడికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టమా? లేదా పోలవరం నుంచి ఇంకెక్కడికో, ఎక్కడ దాకా, నల్లమల సాగర్, ఇప్పుడు నల్లమల సాగర్, అంతకుముందు ఇంకోటి ఏదో చెప్పాడు, బనకచర్ల, కడప దాకా తీసుకెళ్తానంటున్నారు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తే నువ్వు గ్రీన్ సిటీ ఎక్కడైతే పెట్టదలుచుకున్నావు అక్కడ పైప్ లైన్ వేసి నీళ్ళు అందించడం పెద్ద కష్టమా? వాస్తవంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి సూటబుల్గా ఉండే క్లైమేట్ రాయలసీమలోనే ఉంది. హిందూపూర్ చూడండి, ఆ ప్రాంతం అంతా చూడండి. ఎందుకు బెంగళూరులో ఎక్కువ వస్తున్నాయి, ఎందుకు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పూనాలో ఎందుకు వస్తున్నాయి? దాని క్లైమేట్ సూటబుల్. అటువంటి క్లైమేట్ ఉంది, భూమి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పెట్టి ఈ నీళ్లు తీసుకొచ్చి చౌకగా ఉండే ఎలక్ట్రిసిటీ అక్కడ ఇచ్చి, చౌకగా ఉండే భూమినిచ్చి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేయొచ్చు సులభంగా. అటువంటి దాన్ని మానేసి మీరు ఆ హార్టికల్చర్తో సర్దుకోండి. ఈ హార్టికల్చర్, ఆ చెట్లు ఈయన పెంచాలా ఏంటి? ఇప్పుడు దాకా హార్టికల్చర్ పెరిగింది రాయలసీమలో, ఈయన వలన పెరిగిందా ఏంటి? రైతుల పాత్ర ఉంది, దానికి వేరే స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటిని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు, దాంట్లో ఏమి అభ్యంతరం. కానీ చంద్రబాబు వ్యవహారం ఎట్లా ఉందంటే, అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి ప్రత్యామ్నాయం చెట్లు అని చెప్పేసి చెప్తున్నాడు. అది చాలా పొరపాటైన విధానం. కార్పొరేట్లు ఎక్కడ పెట్టదలుచుకుంటే వాళ్ళకి ఊడిగం చేయడం తప్ప. ఈ ప్రాంతం వెనకబడి ఉంది, కార్పొరేట్ల రండి మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఇస్తున్నానని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఆ అభివృద్ధి చేసే పద్ధతి ఇది విధానంలో లేదు. దానికి తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నాం. ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ ఆకర్షించేదానికి ఉచితంగా భూమి ఇస్తున్నాం.
కారు చౌకగా భూమి ఇస్తున్నాం విశాఖపట్నంలో, అంతకన్నా కారు చౌకగా రాయలసీమలో ఇవ్వచ్చు. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్కి ఏమైనా డెల్టా ప్రాంతం కావాలా? ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఎక్కడైనా ఇవ్వచ్చు. విమానాశ్రయం అక్కడే ఎలా రాయలసీమలో ఇంకా సులభంగా ఇంకా వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించవచ్చు, ఇబ్బంది ఏముంది? అంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని అడుగుతున్నావు కదా. ఈ విషయాన్ని ఎందుకు ఎక్కువ చెప్తున్నంటే, చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతకుముందున్న తెలుగుదేశం, అంతకుముందున్న కాంగ్రెస్ కూడా రాయలసీమని ఇగ్నోర్ చేసి, నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అభ్యంతరకరం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం. రాయలసీమకు ఉన్నంత ముఖ్యమంత్రులు ఎక్కడా లేరు. చూడండి, నీలం సంజీవ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, సంజీవయ్య, ముఖ్యమంత్రులందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన నూతన ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులు. కిరణ్ కుమార్ రెడ్డి, మధ్యలో మర్చిపోయాను, కిరణ్ కుమార్. ఈ 10 ఏళ్లలో వాళ్ళిద్దరే ముఖ్యమంత్రులు. ఏమి రాయలసీమకి ఎందుకు? అందుకని వీళ్ళు ప్రజల ఏజెంట్లు కాదు, వీళ్ళు ఆ కార్పొరేట్ ఏజెంట్లు, అదానీలు, అంబానీలు ఏజెంట్లు. వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ పోవడం తప్ప వాళ్ళని మనకు అవసరమైన చోటకి తీసుకురావడం కాదు. అందుకని వాళ్ళిద్దరూ ఆ రకంగా రాయలసీమను నెగ్లెక్ట్ చేశారు. అందుకని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ పెట్టుబడులందరినీ మీ పెట్టుబడులు వస్తాయా రావా అనేది ఒక వేరే ప్రశ్న. దాని గురించి నేను ఇప్పుడు పోవడం లేదు, సాయంత్రం ఎక్కువ మాట్లాడుతాను దాని గురించి. కానీ వచ్చిన రూపాయి అయినా అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీకి పునాది వేస్తే వాళ్ళు కాబట్టి రేపో ఎల్లుండో అవకాశం ఉన్నప్పుడు వస్తాయి, ఆ రకంగా అభివృద్ధి అవుద్ది. అందుకని మీ యొక్క దృక్పథమే మార్చండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ముఖ్యమైన ఫస్ట్ ప్రయారిటీ రాయలసీమలో అటువంటి ఒక సిటీని డెవలప్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి ఉన్నాను. ఇప్పుడు మన లోకేష్ గారు బాధపడుతున్నారు. ఇవాళ ప్రకటన చూశాను, వైఎస్ఆర్పి వాళ్ళు వీటన్నిటిని అడ్డుకోవడానికి ఏదో పేర్లు ఇచ్చారు, గూగుల్ అవి ఇవి, ఇటువంటి బజాజు, లేకపోతే ఎవరికో కొత్తగా వాళ్ళకి ఎవరికో ఇచ్చారట, వీళ్ళందరికీ ఇస్తున్నారు విశాఖపట్నం చెడగొట్టడానికి అని చెప్తున్నారు. వచ్చి వాళ్ళు చెడగొట్టడానికే ఇస్తామని ఉండొచ్చు, అంటే పిఏఎల్ వాళ్ళ దుర్బుద్ధి కూడా ఉండొచ్చు, మాకేం దుర్బుద్ధి లేదు కదా. నేను లోకేష్కి చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ లిస్ట్ అంతా రాయలసీమలో పెట్టమనండి. రాయలసీమలో వీళ్ళందరికీ ఏం సౌకర్యాలు కావాలో అక్కడే కల్పించమనండి. విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ పెట్టదలుచుకుంటే మనకేం అభ్యంతరం లేదు. వీళ్ళందరూ హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టిన వాళ్ళే, నాగపూర్లో బ్రాంచ్ పెట్టిన వాళ్ళే, బెంగళూరులో బ్రాంచ్ పెట్టిన వాళ్ళే. అందుకని ఎక్స్క్లూజివిటీ ఏమీ లేదు. మరి ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూడా పెట్టి రాయలసీమకు మేలు చేయొచ్చు కదా. దాని గురించి లోకేష్ ఎందుకు ఆలోచించడు? ఇదేమన్నా వైఎస్ఆర్పీను తెలుగుదేశం కొట్లాట లేకపోతే తిట్లాట? మన రాష్ట్రాన్ని అలాగే వీళ్ళిద్దరి మధ్య తిట్లాట కొట్లాటల మధ్యనే రాష్ట్రాన్ని చూస్తున్నా తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల గురించి వెనకబడతనం గురించి చూడటం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఫైనల్గా ఏంటంటే, ఇప్పటికైనా ఆలోచించండి, ఇండస్ట్రియల్ పాలసీని మార్చండి, రాయలసీమని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మిగతా చోట్ల కూడా అవకాశం ఉన్న చోట అవకాశమైన పద్ధతిలో ఉన్నాయి. మందుల పరిశ్రమలోనే అనుకోండి, సహజంగా వాళ్ళు సీషోర్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం కాదనలేము. కానీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని, ఇండస్ట్రియల్ యాక్టివిటీని, ఇప్పుడు కియా వచ్చింది అనంతపురంలో, అదేం సముద్ర ఫోర్డ్ని ఏమి పెట్టలేదు కదా. మరి ఇండస్ట్రియల్ యాక్టివిటీకి, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్కి అనువైన ప్రాంతం నేను చెప్పేది ఒక నీళ్ళదొకటే. నీళ్ళది మాత్రం ఏముంది? నువ్వు పోలవరం నుంచి శ్రీకాకుళం తీసుకెళ్తానని కాలువలు తవ్వుతున్నావు కదా, మరి కుప్పం తీసుకెళ్ళడానికి కాలువ తోవే కదా. ఈ హిందూపురం లేకపోతే అనంతపురం లేకపోతే కడప, కర్నూలులో నీళ్లు తీసుకెళ్ళడం ఎంత కష్టం. దానికి పొలిటికల్ విల్ కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పేసి దృక్పథం ఉండాలి. అది దృక్పథం లేదని చెప్పేసి మేము చెప్పక తప్పదు. అందుకని ఇప్పటికైనా పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పీపీపీ దగ్గర ఉన్నారు, ఇది ఫుల్ స్కేల్ ప్రైవేటైజేషన్లోనే ఉన్నారు. కాకపోతే పీపీపీ ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని వాళ్ళు పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది సమస్య. ఇంతకుముందే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రైవేట్ కాలేజీలకు ఇస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే, వెనకబడిన మీరు ఇచ్చిన వాటిల్లో 3 తప్ప మిగతా అన్ని రాయలసీమలో ఉన్నాయి, వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి.
ఒకటి బాపట్ల, ఒకటి అమలాపురం, ఇంకోటి ఎక్కడో. ఈ 3 మినహాయిస్తే మిగతా అన్ని వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా వెనకబడిన ప్రాంతాల్లో అవసరమైనంత డెన్సిటీ కూడా లేదు. వాటిల్లో నువ్వు ప్రారంభించావు, సగం పూర్తి చేసావు, డబ్బులు ఖర్చు పెట్టావు. ఖర్చు పెట్టి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం అంటే ఈనగాసిన అక్కల పాలు చేసే అంటమే మనం పెంచేసి ఎవడో పాలు పిండుకోవడానికి ఇచ్చినట్టుగా ఉంది. అది తీవ్రమైన అభ్యంతరం. నేరుగా ప్రైవేటైజేషన్ కన్నా ఇంకా దుర్మార్గమైన ఇది. అందుకనే ఒకటి. రెండవది, ఇప్పుడు హెల్త్ సెక్టర్ అనేది ఒక రైట్గా ఉండాలి. విద్య అనేది, హెల్త్ అనేది మామూలు సాధారణమైన పరిశ్రమ లాంటిది కాదు. అది వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం పెంచడానికి ప్రభుత్వం యొక్క సెక్టర్ అవసరం. అటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోమని చెప్పి తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత అజమాయిషీ మా దాంట్లో ఉంటుంది, మేమే మేనేజ్ చేస్తాం, మా కంట్రోల్లో ఉంటుంది. అన్నీ నీ చేతుల్లో ఉంటే ఆ పీపీపీ ఎందుకు? మళ్ళీ అన్నీ నీ చేతుల్లో పెట్టుకున్నాను, రోజు ప్రకటన చేస్తున్నావు. మరి అన్ని ప్రకటనలు చేసిన వాడు నువ్వే, నేనే నడుపుతానని చెప్పచ్చు. కొత్త వాటిని ఏం చేస్తామనే తర్వాత నేనే నడుపుతాను, నాదే, ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చెప్పచ్చు. ఆ రకంగా చెప్పే ధైర్యం లేదు. ప్రజలు మోసం చేయడానికి ఆ మాటలు అంటున్నారు తప్ప ఇది ప్రైవేట్ వాళ్ళకి మొదటి అడుగు. పూర్తి ప్రైవేటైజేషన్ చేసేదానికి మొదటి అడుగు. ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు వాళ్ళకి నేరుగా ప్రైవేట్ వాడు పెట్టుకుంటే సొమ్మంతా వాడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ప్రభుత్వ సొమ్ముతోటి వాడి ప్రయోజనాన్ని చేయడం లాగా ఉంది. అందుకనే మన తీవ్రమైన అభ్యంతరం. దాన్ని పూర్తిగా సిపిఎం వ్యతిరేకిస్తుంది. నేను మర్చిపోలే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరు వాళ్ళని చెప్పా. మహాత్మా గాంధీకి రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి రామ్ పెట్టేమని అంటున్నారు. కానీ పాయింట్ వాళ్ళకి మహాత్మా గాంధీ మీద కోపం ఉందో లేదో తెలియదు, కానీ రాహుల్ గాంధీ మీద కోపం ఉంది. అందుకని గాంధీ అనేది అక్కడ ఉండకూడదు. కాబట్టి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.